టాప్కి మనము కట్స్ దగ్గర 1 ఇంచ్ ఇలా లోపలికి పెట్టుకోవాలండి. నడుము దగ్గర జస్ట్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో చూడండి. హ్యాండ్ దగ్గర నుంచి మనం స్టిచెస్ కంటిన్యూ చేసుకొని ఆర్మ్ దగ్గర పర్ఫెక్ట్గా తీసుకొని చూడండి, ఇక్కడ కట్స్ దగ్గర 1 ఇంచ్ లోపలిగాని పెట్టి నేను అక్కడ లాక్ చేస్తున్నాను. నీడిల్ అనేది కిందకి మనం లాక్ చేసుకొని జస్ట్ ఇక్కడ వీ షేప్లో, అంటే సేమ్ పాయింట్ దగ్గర మనకు రావాలి. ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వాలి క్లాత్. కట్స్ వేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ కట్స్ వేయడం నేను చూపిస్తాను. ఇప్పుడు మనం 1 ఇంచ్ వదిలేసాం కదా, ఇక్కడ క్లాత్ కూడా మనం ఎగ్జాక్ట్లీ 1 ఇంచ్ పెట్టుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ చేయాలండి. చూడండి, డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. మనం కట్స్ ఎక్కువ వెడల్పుగా పెడితే అవి లుక్ ఉండవు. సో మనం 1 ఇంచ్ దాన్ని 1/2 ఇంచ్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలండి. నిడిల్ని లాక్ చేసుకొని మనం డ్రెస్ అనేది టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని సేమ్ మనం ఇట్లా బాక్స్ షేప్లో సేమ్ ఇటువైపు కూడా అలానే చేసుకోవాలండి. క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ 1 ఇంచ్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటూ మనకి 1/2 ఇంచ్ మాత్రమే కర్వ్ రావాలండి. కట్స్ అన్నీ నీట్గా వస్తాయి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ వచ్చి ఎగ్జిట్లో వేయాలి, లాస్ట్లో వేసుకోవాలండి. ఇది ఫైనల్ ఫినిషింగ్ స్టిచ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ సైడ్ చూడండి, మళ్ళీ ఒకసారి మెజర్ చేస్తున్నాను. అనదర్ సైడ్ సేమ్ హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజ్ సేమ్ అక్కడ లాక్ చేసుకొని మనం సేమ్ ఇక్కడ ఒక కట్ దగ్గర మనం 1 ఇంచ్ లోపలికి, అక్కడ 2 ఇంచెస్, ఇక్కడ కట్ దగ్గర 1 ఇంచ్ లోపలికి చూడండి. సేమ్ అక్కడ రబ్ చేసుకొని నిడిల్ అనేది లాక్ చేసుకొని మనం రిటర్న్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, అలా క్లాత్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా, అయిపోయింది కదా. ఇప్పుడు మనం కట్స్ సేమ్ యాస్టీజ్ అట్ సైడ్ వేసుకున్నాం కదా, అలానే వేసుకోవాలి. 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని దాన్ని డబల్ చేసుకుంటే 1/2 ఇంచ్ అవుతుంది. ఇక్కడ క్లాత్ ఏది మనకి ఉగ్గులాగా రావద్దండి. మనం 1 ఇంచ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ఫైనల్ ఫినిషింగ్ స్టిచ్ వేసేయాలి. నడుము దగ్గర మాత్రం ఖచ్చితంగా మనం ఇలా కట్స్ చేసుకోవాలండి. డ్రెస్సెస్కి ఇలా కట్స్ పెట్టుకోకపోతే మనకి షేప్ అనేది సెట్ అవ్వదు అస్సలు. నడుము దగ్గర జిగ్జాగ్ మోడల్లో ఇలా కట్ చేసుకుంటేనే మనకి టాప్ అనేది ఫినిషింగ్ సెట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ డాట్స్ అండి, కంపల్సరీ బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. మనము కుర్తీస్కి కంపల్సరీ బ్యాక్ డాట్స్ వేస్తేనే అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సెట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.